హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళకి తెలిసి ఉంటది. టైలరింగ్ అండ్ శారీ ఫ్రీ ప్లీటింగ్ గురించి ఇంతవరకు క్లాసెస్ అయితే అప్‌లోడ్ చేస్తూ వస్తున్నాను. ఇందులో నాకు ఆల్రెడీ టైలరింగ్ నేర్చుకున్న పిల్లలేంటంటే, "అక్క మెహందీ క్లాస్ తీయండి" అని అడుగుతున్నారు. మెహందీ క్లాస్ కొంచెం లెంతీగా ఉంటదండి. సమ్మర్‌కి ఇక్కడ వర్క్ చేసిన పిల్లలందరూ సెలవులకు వెళ్ళిపోయారు కాబట్టి నేనొక్కదాన్నే ఉన్నాను. అందువల్ల నాకు ప్రస్తుతానికి ఆన్‌లైన్ క్లాసెస్ తీయడం అయితే అవ్వలేదు. అందువల్ల మీకేంటంటే నేను రోజు మెహందీ క్లాసెస్ వీడియో ఈవినింగ్‌లో అప్‌లోడ్ చేస్తానండి. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు ఈవినింగ్ 6:00కి మన ఛానెల్‌లో మెహందీ క్లాస్ అయితే వస్తూ ఉంటది. నాకు టైం దొరికినప్పుడల్లా నేను వీడియో తీసి అప్‌లోడ్ చేస్తాను. ఆహ్, మెహందీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటది. చాలా మంది ఏంటంటే నేను మెహందీ వేస్తానక్క అని అంటారు. అవును, నేను కూడా మెహందీ నార్మల్‌గా ఇప్పుడు దగ్గర దగ్గర బ్యూటీషియన్ నేర్చుకున్న గానించి నేను మెహందీ అయితే వేస్తున్నాననమాట. ఒక 15 ఇయర్స్ నుంచి నేనైతే మెహందీ వేస్తున్నాను. కానీ ఆ ప్రొఫెషనల్ లుక్ అనేది మనకి అప్పట్లో నార్మల్‌గా పేపర్ చూడడం, మనం బయటికి వెళ్లి ఇలా నేర్చుకోవడం, మనమే ఓన్‌గా డిజైన్స్ క్రియేట్ చేయడం ఇంతవరకే ఉన్నాయి గానీ, ఒక 9 ఇయర్స్ దాకా లాగించాను. ఆ టాపిక్‌ని పట్టుకొని అలా మెహందీ డిజైన్‌ని. తర్వాత ఏంటయిందంటే, ఆ డిజైన్ తోటి నేను ముందుకు వెళ్ళలేకపోయాననమాట. ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్‌లో ప్రొఫెషనల్‌గా వేస్తున్నానంటే, అప్పుడు బయటికి వెళ్లి మళ్ళీ క్లాస్ అయితే అటెండ్ చేశాను. ఏదైనా ఒకటి నేర్చుకున్నారంటే నాకదొచ్చు అనేసి అక్కడితో ఉండిపోకండి. ఇలాంటి ఫ్రీ క్లాసెస్ కూడా మీకు వెతుకుతూ ఉన్నారంటే కంపల్సరీ దొరుకుతది. మేము నేర్చుకునేటప్పుడైతే అంతగా దొరకలేదు. ఇప్పటికి నేను చాలా ఛానెల్స్ అయితే వెతికాను. సో, నా నాకంత ప్రొఫెషనల్‌గా ఎవరు నేర్పించినట్టు అనిపించలేదు కాబట్టే నేను ఒక ఛానెల్ స్టార్ట్ చేయాలి. ఆహ్, ఎ ఏ ఎందుకు దాసి నేను పట్టుకెళ్ళిపోయి ఏం చేయబోతున్నాను. సో, నేను నేర్పిస్తే కనీసం నా పేరు చెప్పి ఒక నలుగురికైనా యూజ్ అవుతది అనడం వల్లే ఇప్పుడు షాప్‌ని మెయింటైన్ చేస్తూ కూడా నేను మీకోసం వీడియోస్ అయితే తీసి అప్‌లోడ్ చేస్తున్నాను. మధ్య మధ్యలో ఆన్‌లైన్ క్లాసెస్ తీస్తూ ఉంటాను. ఆహ్, ఈ వయసులో ఎంత మనం కష్టపడగలమో అంత నేను కష్టపడాలి. నా వల్ల ఒక నలుగురికి యూజ్ అవ్వాలి అనడం కోసమే యూట్యూబ్ ఛానెల్ అయితే స్టార్ట్ చేశాను. సో, ఏది దాయను. దాయకుండానే నేర్పిస్తాను. ధైర్యంగా మీరు నేర్చుకోండి. నమ్మండి. ముందు నమ్మండి. అంటే నా నా తం నా ఛీ! నా లాంగ్వేజ్‌లో ఏదైనా చిన్న ముందు వెనక్కి ఏదైనా కొంచెం ఏదైనా ఉంటే చెప్పండి. ఎందుకంటే నాది తమిళనాడు కాబట్టి అంత క్లియర్‌గా నేను తెలుగైతే మాట్లాడలేను. కానీ తెలుగైతే బాగా చదువుతానండి. చదవడం వచ్చు. బాగా అంటే మీ అంత ఫాస్ట్‌గా చదవలేను గానీ కొంచెం స్లోగా ఇప్పుడు ఒక సిక్స్త్ స్టాండర్డ్, ఫిఫ్త్ స్టాండర్డ్ పిల్లలు ఎలా చదువుతారో అలా చదవగలను. సో, మీకేది డౌట్ వచ్చినా కిందన కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. రిప్లై ఇవ్వలేనంటే వీడియో తీసి అప్‌లోడ్ చేస్తాను. మెహందీ నేర్చుకొని ఇప్పుడు ప్రొఫెషనల్ మెహందీ నేను నేర్చుకొని ఎన్ని ఇయర్స్ అవుతుంది అంటే ఇప్పుడు ఒక కరోనా అయిన కానించి అనుకోండి ఒక 6 ఇయర్స్ నుంచి నేను ఒక ప్రొఫెషనల్‌గా నేనైతే వేయగలుగుతున్నాననమాట. నా పాత డిజైన్స్ నేను చూసినా, ఇప్పుడు వేసిన డిజైన్ చూసినా నాకే డిఫరెన్స్ అయితే తెలుస్తది. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకోవడానికి నేను 30,000 ఇచ్చానండి. అంతే కాకుండా సర్టిఫికేట్ అనేసి వేరేగా ఇచ్చి షాప్‌ని క్లోజ్ చేసి నేను 45 డేస్ క్లాస్‌కైతే వెళ్ళేదాన్ననమాట. వెళ్లి నేర్చుకొని ఇక్కడ లాసు కానీ అది నేర్చుకోవాలి అనేసి అంతా నేనైతే వెళ్లి నేర్చుకున్నాను. సో, చివరికి మా బ్యాచ్‌లో నేనే టాపర్ అన్నమాట. టాపర్ అనేసి ఇచ్చారు. మెడల్ ఇచ్చారు. నేనది మీకు ఇంకొక వీడియోలో అయితే చూపిస్తానండి. అది నాకు చాలా ఆనందంగా అనిపించిందనమాట. ఇప్పటికైనా సరే నాకు ఏదైనా టెన్షన్‌గా ఉన్నా, ఏదైనా చేసినా సరే మెహందీ వేస్తూ ఉంటే మైండ్‌లో నుంచి ఒక మంచి రిలాక్సేషన్ అయితే నాకు ఫీల్ అవుతది. నాకు చాలా 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 ఇష్టమైన పని మెహందీను ఇంకా ఫ్లవర్స్ కట్టడం. పువ్వులు కడుతూ ఉంటే కూడా నాకు చాలా ఇష్టమండి. ఈ 2 పనులైతే నాకు నచ్చుతది. చాలా నచ్చుతది. సో, మీకు నాలాగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళైతే ఫాలో అవ్వండి. అంటే ఇది నేనే టాపరు, నేనే పెద్ద అనేసి నేను గొప్ప కోసం అయితే నేను చెప్పుకోలేదు. మనకి నచ్చిన పనిలో మనం అన్ని రోజులు కష్టపడి అందులో ఒక టాప్‌గా నిలబడ్డాము అంటే అదొక ఆనందమే వేరు కదా! అందుకే నేనైతే మీకు షేర్ చేసుకున్నాననమాట. సో, ఇది నా మెహందీ బుక్ అండి. ఇలాంటి బుక్స్ ఇంకొకటి గూడా ఉంటది. ఇంకో వీడియోలో నేనైతే చూపిస్తాను. ఇది టోటల్‌గా థియరీ. థియరీగా ఇలా ఉంటది. టోటల్ మీకు మొత్తం థియరీ అండి. థియరీ బుక్. ఇది ప్రాక్టికల్ బుక్ చూపిస్తానుండండి. ఇది డిజైన్స్ ప్రాక్టికల్ అన్నమాట. ఇది ఇలా ప్రాక్టికల్ బుక్స్. ఇలా ఉంటది డిజైన్స్ చూడండి. ఇలా డిజైన్స్ అన్నీ బుక్స్ మీద ఉంటది. ఇదే కాకుండా డైరెక్ట్‌గా ప్రాక్టీస్ చేసిన బుక్స్ ఇంకొక 2 బుక్స్ ఉన్నాయన్నమాట. ఆహ్, ఏదైనా నేను నేర్చుకున్నాను అంటే ఇది పీడీఎఫ్‌లోనే పంపించారు. పీడీఎఫ్‌లో పంపించినా నేనెప్పుడు మీకు నా టైలరింగ్ వీడియో చూస్తే తెలిసుంటది. నేనెప్పుడు పీడీఎఫ్‌ని, ఈ ఫోన్‌ని, మొబైల్‌ని ఇది నమ్మనన్నమాట. నాకు రికార్డ్ ఉండాలి. సో, నా దగ్గర నా బుక్స్ అయితే ఉండాలి. ఇప్పుడు సపోజ్ నా ఫోన్‌కి ఏదైనా అయిపోయిందంటే అంతా పోయింది అనేసి కూర్చోకుండా
ఇప్పుడు నా ఫోన్‌కి ఏమైనా సరే నాకు ఈ బుక్స్ ఉంటది కాబట్టి ఎప్పటికైనా నాకు యూజ్ ఉంటది. సో, మీరు ఒక బుక్స్ పెట్టుకొని దయచేసి రాసుకోండి. రాసి మీరు నేర్చుకున్నారు అంటే మీకు ఎప్పటికైనా అది యూజ్‌ఫుల్ అవుతదనమాట. ఇది నా ఒపీనియన్. తర్వాత మీ ఇష్టం. వీడియో ఉందిలే చూసుకోవచ్చు అనుకుంటే సపోజ్ వీడియో ఎప్పుడైనా సరే ఏదైనా అవ్వచ్చండి. సో, అది నా ఒపీనియన్. తర్వాత మీ ఇష్టం. నేనైతే బుక్స్ పెట్టుకోండనే చెప్తాను నా స్టూడెంట్స్‌కి. సో, మనం మెహందీ క్లాసెస్‌లో ఏమేమి నేర్చుకోబోతున్నారు అంటే మీకు చూడండి నేను చెప్తాను. ఫ ఫస్ట్ బేసిక్స్ థియరీ కంపల్సరీ ఉండాలి. ఏదైనా సరే వెంటనే థియరీ లేకుండా ప్రాక్టీస్‌కి వెళ్లారు అంటే మీకు కంపల్సరీ అది అర్థం అవ్వదండి. అందుకే టైలరింగ్‌లో కూడా నేను థియరీ క్లాస్ తీసి తర్వాత ప్రాక్టికల్‌గా మీకు చెప్తూ వస్తున్నాననమాట. సో, కంపల్సరీ థియరీ ఉండాలి. ప్రాక్టికల్ ఉండాలి. మెహందీకి ఎంత పెద్ద థియరీ ఉందో చూడండి. ఇది నాకు మా మ్యామ్ చెప్పినంత వరకు తెలియలేదు. ఇంత థియరీ మెహందీలో ఉందా అనేసి. సో, అంత ఇంట్రెస్ట్ టాపిక్ అన్నమాట. మనం ఏంటేంటి నేర్చుకోబోతున్నారు ఈ క్లాసెస్‌లో మొత్తం టోటల్‌గా అంటే సిలబస్ ఆఫ్ కోర్స్ చూడండి. సిలబస్ ఆఫ్ ద కోర్స్‌లో ఇంట్రొడక్షన్స్ ఆఫ్ మెహందీ, సైన్స్ ఆఫ్ మెహందీ, స్టెయిన్ డెవలప్‌మెంట్ నాలెడ్జ్ అంటే రంగు ఎలా వస్తది, కలర్ ఎలా వస్తది దాని గురించి నాలెడ్జ్. తర్వాత స్టెయిన్ లాంగ్ లాస్టింగ్ టెక్నిక్. అది లాంగ్‌గా ఉండాలి అంటే ఎలా టెక్నిక్ ఫాలో అవ్వాలి. బేసిక్స్ ఎలిమెంట్స్, బ్రైడల్ ఎలిమెంట్స్ అండ్ అడ్వాన్స్ ఎలిమెంట్స్, నాలెడ్జ్ అబౌట్ థీమ్ వర్క్, టైప్స్ ఆఫ్ మెహందీ ప్యాటర్న్స్, డిజైన్స్ సెలక్షన్స్, స్కిన్ కలర్ థియరీ, స్కిన్ స్పేస్ థియరీ. అంటే ఒక్కొక్క స్కిన్ బట్టి కూడా మనకి మెహందీ అనేది కలర్ వస్తూ ఉంటదనమాట. దాని గురించి కూడా థియరీ ఉన్నాయి. ఇంతవరకు మనం ఏంటనుకుంటాం మెహందీ కొంటున్నాం, వేస్తున్నాం అని అనుకుంటాం. దానికి కూడా డార్క్‌గా ఉన్న వాళ్ళకి, ఫేర్‌గా ఉన్న వాళ్ళకి, నార్మల్ టోన్ ఉన్న వాళ్ళకి ఇలా కూడా మెహందీ అయితే మిక్సింగ్ అయితే ఉంది. సో, బ్రైడల్ మెహందీ ఆఫ్ ఫార్ములేషన్స్, ఆఫ్టర్ కేర్ టిప్స్, ప్రీ కేర్ టిప్స్, హౌ టు మెహందీ క్లయింట్స్, ప్రమోషన్ టెక్నిక్స్, డూస్ అండ్ డోంట్స్, business tips and tricks, phone handling, front and back connection techniques, full hand design selections techniques, mehendi package formations, Instagram promotions ideas, neat finishing techniques. చూడండి ఎన్నున్నాయో. హౌ టు మేక్ క్రియేటివ్ మెహందీ ప్యాటర్న్స్, హౌ టు స్టోర్ ఆల్ ఎలిమెంట్స్, క్లయింట్ సైడ్ ప్రాబ్లమ్స్ ఫేసింగ్ నాలెడ్జ్, బ్రైడల్ బుకింగ్ నాలెడ్జ్ అండ్ సమ్ ఆఫ్ ద టాపిక్స్. సో, ఇవంతా నేను మీకు నేర్చుకుందంతా మీకు నేను నేర్పించడానికి రెడీగా ఉన్నాను. మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా అనేది కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఒకరోజు థియరీ ఉంటది. ఒకరోజు మీకు ప్రాక్టికల్ ఉంటది. థియరీ కంపల్సరీ. నేను చెప్తుంది ఏంటంటే థియరీ కూడా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు ఇది నేర్చుకున్నారంటే, మీరు ప్రాక్టీస్ చేశారంటే కంపల్సరీ మీరు క్లాస్ తీయొచ్చండి. అంత చక్కగా నేనైతే నేర్పించేస్తాను. నేర్చుకునే బాధ్యత మీది. సో, మెహందీ క్లాస్ అనేది కొంచెం లెంతీగానే ఉంటదండి. ఎందుకంటే మెహందీ నేను వేసి చూపిస్తేనే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వేసి చూపించాలి. మెహందీ కోసం వస్తున్నారు అంటే ఎంతో కొంత మీకు ఓపిక ఉంటేనే మెహందీ ఇంట్రెస్ట్ ఉంటది. ఎందుకంటే మెహందీ వెంటనే వెళ్లి 5 నిమిషాలు, 10 నిమిషాల్లో గీసొచ్చే పని కాదు. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కంపల్సరీ మీకు ఓపిక అనేది ఉంటది. ఓపిక ఉన్న వాళ్ళే మెహందీ వేయగలరు. గాబరాలో ఉన్నవాళ్ళు మెహందీ అయితే వేయలేరు. ఇంతే కాకుండా మెహందీ ఎలా మిక్స్ చేయాలి అంటే మెహందీ ఎలా మిక్స్ చేయాలి అంటే కలర్ వచ్చిన మెహందీ ఎలా మిక్స్ చేయాలి, నెయిల్ మెహందీ ఎలా మిక్స్ చేయాలి, ఆఫ్టర్ కేర్ బామ్ ఎలా మిక్స్ చేయాలి. మీరు రేపు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అంటే దానికి ఉన్న ఇవంతా కూడా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసి కూడా చాలా మంది పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళైతే ఫాలో అయ్యారంటే కంపల్సరీ ప్రతి ఒక్క క్లాసెస్‌ను నేను అప్డేట్ చేస్తూ ఉంటానండి. మీరు నేర్చుకోండి. చక్కగా నేర్చుకోవచ్చు. ఈ డిజైన్స్ అన్నిటికిను ఈ డిజైన్స్‌ని ఏమని చెప్పాలి, దేని తర్వాత ఏ డిజైన్ వేయాలి, ఇవంతా కూడా నేనైతే చెప్తాను. సో, ఈరోజు ఫస్ట్ డే క్లాస్ కాబట్టి కొంచెం సోది ఎక్కువైనట్లు అనిపించింది అంటే కూడా కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లేదు ఫాస్ట్‌గా మాట్లాడుతున్నాను, కొంచెం స్లోగా మాట్లాడండి అక్క అంటే చెప్పండి. మీ ఒపీనియన్ చెప్పారు అంటే నేను దానికి తగ్గినంత కొంచెం నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను. లేదు బానే ఉంది ఇలాగే చెప్పండి అంటే నేను ఇలాగే చెప్తాను. సో, నెక్స్ట్ మెహందీ క్లాసెస్ అయితే వస్తూ ఉంటదండి. వీలైతే నేను ట్రై చేస్తాను. వాట్సాప్ నంబర్ ఇచ్చి గ్రూప్ క్రియేట్ చేసి అందులో మిమ్మల్ని యాడ్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. కానీ ఇది నా కస్టమర్ మొబైల్ నంబర్ కాబట్టి ఆలోచిస్తున్నాను. అంటే ఇది షాప్‌లో చాలా మంది అక్క ఉన్నారా? లేరా? అనేసి అడిగేసి వస్తూ ఉంటారనమాట. అందుకోసమే నంబర్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నాను. మీరు నన్ను ఇబ్బంది పెట్టను. నేను వాట్సాప్‌లోనే మెసేజ్ చేస్తానక్క. కాల్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అంటే నేను వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేస్తాను. మీరు చేసిన తప్పుని నేను కవర్ చేస్తాననమాట. సో,
కవర్ చేశానంటే మీరు ఏం తప్పు చేస్తున్నారు అనేది నాకు తెలుస్తది. సో, మీరు ప్రాక్టీస్ చేసి నాకు పంపించారంటే, ఓహ్! ఇందులో ఈ మిస్టేక్ ఉంది, అందులో ఈ మిస్టేక్ ఉందని నాకు టైం దొరికినప్పుడు నేను చూసి చెప్తాను. మీరు మిమ్మల్ని మార్చుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటది. సో, మీ చేతుల్లోనే ఉంది. మీకు ఏంటి ఇష్టమా? కాదా? అనేది కిందన కామెంట్ చేయండి. లేదు అంటే నేను నార్మల్‌గా ఇలా క్లాస్ తీస్తూ వెళ్తాను.